యూట్యూబ్ ఛానల్ అనగనగా ఐర్లాండ్లో విక్లో మౌంటైన్స్లో ఇంకొక బ్యూటిఫుల్ సీనరీ ప్లేస్ని మీకు చూపించడానికి ఈ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. విక్లో మౌంటైన్స్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మీరు ఎటు చూసినా కూడా ఫస్ట్ ఫుల్ లేక్స్ కనిపిస్తాయండి. ఎటు నుంచి ఎటు వెళ్ళినా కూడా గ్రీనరీ ఉంటుంది, ఫుల్ సీనిక్ వ్యూస్ అనేవి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడక్కడ వచ్చే కౌంటీస్లో చిన్న చిన్న బైక్ రైడ్స్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే నేను చివరిలో స్టార్ట్ చేశాను, సో అందువల్ల చాలా మిస్ అయ్యాను అనమాట. అండ్ సారీ ఫర్ ద వీడియో క్లారిటీ అండి. నేనైతే హారిజాంటల్లో తీయలేదు వీడియో, సో స్ట్రైట్గా తీసి దాన్ని అడ్జస్ట్ చేశాను అనమాట. సో ఈ కొంచెం బిట్ వర్క్ అయితే మీకు రెజల్యూషన్ కొంచెం మిస్ అవుతుంది. మనం ఇప్పుడు రౌండ్ వుడ్ లేక్స్ని దాటుకొని వెళ్తున్నాము. రోడ్స్ చూసారా ఎలా ఉన్నాయో, వీడియో చాలా అద్భుతోంది. ఇక్కడ వ్యూ చాలా బాగుంది, కానీ నేనైతే దిగి ఎంజాయ్ చేయలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా ఆల్రెడీ ఎలా నించున్నారో, రిస్క్ చేసి వాళ్ళు నడిచేస్తున్నారు. వాకింగ్ పాత్ లేదు అటు ఇటు. వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా కూడా మనం టెంప్ట్ అవ్వకుండా ఉండాలి, అలాంటివి కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విక్లో మౌంటైన్స్లో స్టార్టింగ్లో మౌంటైన్స్ కనిపిస్తాయి. సో మనం ఏమనుకుంటామంటే ఈ హైట్స్కి దాటుకొని మౌంటైన్స్ చుట్టూతో మధ్యలో వెళ్తాం అనుకుంటాము, కానీ అలా ఉండదు. కొన్ని ఏరియాస్లో అయితే అసలు హైట్లో ఉన్నట్టు కూడా తెలీదు, అంత గ్రాడ్యువల్గా హైట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసినా కూడా నాకైతే దిగి ఎంజాయ్ చేయలేకపోతున్నాను. సో ఫైనల్గా ఒక్క ఏరియాలో మాత్రం లేక్ ఎదురుగా ద ప్రైవేట్ ప్రాపర్టీ ఆర్ ఎస్టేట్ అనుకుంటా, సో వాళ్ళ గేట్ ముందు అయితే నాకు ఆ ప్లేస్ దొరికింది కార్ పార్క్ చేసుకోవడానికి. ఈ విక్లో మౌంటైన్స్లో జనరల్గా అందరూ రెగ్యులర్గా వెళ్ళే స్పాట్స్కి వెళ్తారు, అక్కడే వీడియోస్ ఫొటోస్ తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. నాకు ఇలాంటి రోడ్స్ పైన అందరూ ఇలా చూస్తూ వెళ్ళిపోయే ఏరియాస్ కొన్ని ఉంటాయి. సో ఇలాంటి ప్లేసెస్లో దిగి స్పెసిఫిక్గా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎందుకు ఇంత స్పెషల్ నాకు ఇలాంటి వ్యూస్ అంటే, ఒకసారి మీరు చూడండి, అటు సైడ్ గేట్ ఉండి ఎవరిదో ఒక ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఉందన్నమాట. సో వాళ్ళు ఎంత లక్కీ అంటే, మనకి ఇండియాలో బీచ్ పాయింట్స్, బీచ్ వ్యూ కనిపించేలాగా ఇల్లులు చాలా హై ప్రైజెస్ పెట్టి మరీ కొనుక్కుంటుంటారు సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు. సో అలాంటి వ్యూ అనమాట ఇది. సో నేచర్ మధ్యలో ఇలాంటి ప్లేసెస్లో ఉంటున్న వాళ్ళు చాలా లక్కీ కదా. మనకి ఎటు కుదరదు కాబట్టి, సో వెళ్ళినప్పుడైనా వాళ్ళు చూసే ఆ వ్యూని మనం ఈ ఒక్కరోజైనా ఎంజాయ్ చేయొచ్చు కదా అన్న ఆలోచనతో ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అనమాట. మీలో ఎవరైనా ఈ ప్లేస్కి వచ్చారా? ఒకవేళ వస్తే లేదా ఇలాంటి ప్లేసెస్ నచ్చితే ఒక కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మీరు చూసిన ఈ ఏరియా కంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది వాటరీ రిజర్వాయర్. నేను ఆల్రెడీ దానిపైన ఒక వీడియో చేశాను, విక్లో మౌంటైన్స్ పార్ట్ 1 అని. సో ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇన్ అండ్ అవుట్ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. ట్రెక్కింగ్కి వెళ్ళే దారిలో కూడా బ్యూటిఫుల్ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో మిస్ అవ్వకుండా వీడియో చూడండి. ఇక్కడ మీకు ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్లవర్స్ ఐర్లాండ్లో పార్క్స్లో ఇండివిజువల్గా ఈ సైడ్స్లో ఎక్కడ చూసినా కూడా ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ఇవి సిమిలర్గా చూడడానికి మన ఇండియాలో చామంతి పూలు ఉంటాయి కదా, అలా ఉంటాయి. బట్ చామంతి పూలు కాదు, ఇది ఇక్కడ పెరిగే వేరే జాతి మొక్క అనమాట. వీటిని ఎక్కువగా ఈ సమ్మర్ సీజన్లోనే చూడొచ్చు అనమాట. ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటాయి. సో చూసారు కదా, ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. సో అందుకే కొంచెం టైం స్పెండ్ చేశాను అనమాట ఇక్కడే. నెక్స్ట్ బ్లాగ్లో మాత్రం ఓన్లీ లేక్స్ వ్యూ మాత్రం కాకుండా యాక్చువల్ మౌంటైన్ వ్యూస్, అంటే అందరూ వెళ్ళే ఈ విక్లో మౌంటైన్ స్పాట్స్ ఉంటాయి కదా, వాటిని క్యాప్చర్ చేసి మీకోసం షేర్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్, సీ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.